గౌరవనీయులైనటువంటి సభాధ్యక్షులు గౌరవనీయులు మిర్యాల రాజిరెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, సింగరేణి బిడ్డ, సింగరేణి ప్రాంత ప్రజల అభిమాన నాయకులైనటువంటి సోదరులు కొప్పుల ఈశ్వర్ గారు, గౌరవనీయులు వద్దిరాజు రవిచంద్ర గారు, గౌరవనీయులు ఎల్ రమణ గారు, గౌరవనీయులు దివాకర్ గారు, గౌరవనీయులు చిన్నయ్య గారు, గౌరవనీయులు రాకేష్ గారు, రాజేందర్ గారు, రమణారెడ్డి గారు, రేగా కాంతారావు గారు, మధు గారు, మా సోదరి ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గారు, హరిప్రియ గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి తమ్ముడు చంద్ర గుండు చేయబట్టి ఏర్పడతారు కోరకంట చంద్ర గారు, సారీ, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి కార్మిక సోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, కేసీఆర్ గారితో సుదీర్ఘంగా పనిచేసినటువంటి క్రమంలో ఈ సంస్థ ఆవిర్భావానికి సంబంధించినటువంటి రోజులు కూడా మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నా కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నాయి. సింగరేణి సంస్థ అన్నా, సింగరేణి కార్మికులన్నా కేసీఆర్ గారికి అపారమైనటువంటి గౌరవం, అభిమానం, నమ్మకం కాదు. సింగరేణి అంటే అపారమైనటువంటి గౌరవం. ఆ గౌరవానికి నేపథ్యం ఏంటంటే సింగరేణి కార్మికులు వాళ్ళ వృత్తి ధర్మంతో పాటు సామాజిక స్పృహ, సామాజిక బాధ్యతను భుజాన వేసుకొని వ్యక్తిగతమైనటువంటి సమస్య కంటే తీవ్రంగా పరిగణించి ఏ త్యాగానికైనా సిద్ధమై తెలంగాణ ఉద్యమాన్ని జాజ్వల్యమానం చేసినటువంటి చరిత్ర సింగరేణిది అనేటువంటి గౌరవం, నమ్మకం వారికి ఉండే. ఇక్కడ సింగరేణి విషయానికి వచ్చినప్పుడు కేసీఆర్ గారి కంటే ముందు సింగరేణి, కేసీఆర్ గారి హయాంలో సింగరేణి, కేసీఆర్ గారి తదనంతర సింగరేణి. నేను మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే ఈ సింగరేణి చరిత్ర మాకంటే ఎక్కువ మీకు తెలుసు. కార్మికులు వారి కష్ట సుఖాలు కూడా మీకు తెలిసినంత కార్మిక ప్రాంతంతో కొంత అనుబంధం, సంబంధం ఉన్నప్పటికీ నిత్య జీవితంలో నిమిష నిమిషం మీకున్నటువంటి అనుబంధం లేదు కాబట్టి మీకు తెలిసినంతగా మాకు తెలియకపోవచ్చు. కానీ నట్షల్గా చూసినప్పుడు ఈ మూడు కోణాలు, కేసీఆర్ గారి కంటే ముందు, కేసీఆర్ గారి హయాము, కేసీఆర్ గారి తదనంతరటువంటి పరిణామాలు, ముమ్మాటికి సింగరేణి విషయంలో కేసీఆర్ గారి హయాము ఒక స్వర్ణయుగం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నా. కారణం ఏంటంటే కేసీఆర్ గారికి ఉండేటువంటి మానసిక స్థితిని చాలా నేను దగ్గర చూసినటువంటి వ్యక్తి కాబట్టి ఎవరి మీదనైనా ఆయనకు నమ్మకం, గౌరవం ఉంటే వాళ్ళు ఆశించిన దానికంటే, వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ చేసేటువంటి ఒక రకమైనటువంటి మానసిక స్థితి కేసీఆర్ గారి సొంతం. అందుకనే ఏ అంశాన్ని చూసుకున్నా మీ రిటైర్మెంట్ ఏజ్తో సహా, మీకు ఆ లాభాల వాటాతో సహా అనేక విషయాలలో ఆశించిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఎక్కువ ఇచ్చినటువంటి విషయం. కానీ ఈ మధ్యకాలంలో శాసనమండలి సమావేశాలు జరిగినప్పుడు ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ విషయంలో నేను వేసినటువంటి ప్రశ్న జవాబు కూడా మీరు చూసినట్లు ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరించి అన్యాయానికి, కుట్రకు తెరలేపి కొనసాగిస్తున్నది అనేటువంటి విషయం కూడా కార్మిక లోకానికి అర్థమైంది. మరి ఇన్ని చేసినటువంటి మనం అంటే ఒక రకంగా నేను ఇందాక మనవి చేసినట్టు స్వర్ణయుగం లాంటి ఆవిష్కరణలు చేసినటువంటి మనం ఈరోజు సంస్థ పరంగా ఏ స్థితిలో ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆత్మావలోకనం చేసుకోవాలి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అంటే ఇక్కడ నాకు రెండు అంశాలు కనబడతా ఉన్నాయి. ఈ కార్మిక లోకానికి ఆత్మాభిమానం ఎక్కువ, ఎవరు చేయని కష్టం చేస్తారు కాబట్టి ఎవరి దయాదాక్షిణ్యంలో లాగా కాకుండా ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం ఎక్కువ ఉన్నటువంటి వర్గం కాబట్టి
వాళ్ళ సమస్యల విషయంలో ఎదుటి వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకొని స్పందించి మమ్మల్ని ఓన్ చేసుకుంటున్నారు అనే దానికి కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చినట్టు నాకు కనబడతా ఉన్నది. ఇక్కడ సోదరులు ఈశ్వర్ గారు చెప్పినట్టు ఒక వృత్తిపరమైనటువంటి విషయాలనే కాకుండా వ్యక్తిగతంగా బయట జరిగేటువంటి అనేక జీవన పోరాటంలో ప్రతి మనిషికి వృత్తితో పాటు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కూడా అనేక సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఎవరిపైనైతే వాళ్ళకు నమ్మకం ఉండి ఆ ఎమోషనల్ బాండేజ్ ఉంటుందో అటువంటి వాళ్ళు ఆ సంస్థల చేసినటువంటి కృషి కంటే వాళ్ళకు వ్యక్తిగతంగా ఆదుకుంటున్నటువంటి తీరు కూడా ఒక పాత్ర పోషిస్తున్నది అనేటువంటి విషయం నాకు అర్థమైంది. కాబట్టి ఇవాళ సంస్థ పరంగా చూసినప్పుడు మన సంస్థ కానీ మన ప్రభుత్వం కానీ అద్భుతంగా చేసి కాస్త మనం ఉండాల్సినటువంటి స్థితిలో లేకపోయినాం అనంటే స్థానికంగా మిత్రులు ఈశ్వర్ గారు చెప్పినట్టు కింది స్థాయి నుండి ఆ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ స్థాయి వరకు అన్ని విషయాలలో కార్మికులకు చేదోడు వాదోడుగా వీళ్ళు ఉన్నారు అనేటువంటి విశ్వాసాన్ని మన చేతుల ద్వారా కల్పించడం ద్వారా సంస్థకు పూర్వవైభవం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా మీరందరూ ఆలోచించాలి, కృషి చేయాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ తప్పకుండా మేమందరం కూడా ఈ స్థాయిలో ఈరోజు ఉన్నాము అని అంటే తెలంగాణ సమాజం ఇచ్చినటువంటి గౌరవం. కాబట్టి తెలంగాణ సమాజంలోని ఏ వర్గానికి ఎప్పుడు ఎటువంటి అవసరం ఉన్నా అన్యాయం జరిగినా తప్పకుండా అది మా బాధ్యతగా స్వీకరించి మీతో కలిసి పనిచేస్తాం. నేను ఈరోజు మిత్రులు ఇద్దరికి ఈశ్వర్ గారికి రాజిరెడ్డి గారికి నా పరమైనటువంటి విషయం తెలియజేస్తా ఉన్నా. ఏ సందర్భంలో సింగరేణి కార్మికుల విషయంలో మా అవసరం ఉన్నా మీరు ఇచ్చేటువంటి ఆ పిలుపును ఒక ఆదేశంగా భావించి మీతో కలిసి పనిచేస్తామనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఎప్పుడైనా కూడా అంటే మీలో చాలామంది కంటే నేను సీనియర్ని కాబట్టి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసినామంటే దానికి ఒక స్పష్టమైన నిర్దిష్టమైనటువంటి లక్ష్యం ఉండాలి. వినిపోవడం కోసం సమావేశాలు జరిగాయి. అందుకనే ఈరోజు కానీ రేపు కేటీఆర్ గారు వచ్చిన తర్వాత జరిగేటువంటి సమావేశంలోనూ అసలు మనం పెట్టుకునేటువంటి ప్రోగ్రాం వెనుక ఉన్నటువంటి లక్ష్యం ఏందనేది స్పష్టంగా విడమరిచి ఆ దిశగా అందరూ కలిసి పనిచేసేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి సూచన చేస్తూ చాలా చక్కటి కార్యక్రమం. మరొక్కసారి నా వంతు బాధ్యత మీరు ఇచ్చేటువంటి పిలుపుకు సూచనలకు అనుగుణంగా కొనసాగిస్తా అనేటువంటి మాట చెప్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు సార్. మీ సూచనలు తప్పకుండా ఆచరిస్తామని చెప్తూ మీరు చెప్పినటువంటి ఒక లక్ష్యం బీఆర్ఎస్ పార్టీ సహాయ సహకారాలతో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కార్మికులందరినీ